యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభు మహాకృపను బట్టి మరొక మంగళవార దినం శ్రీలముగా అనేకుల నిమిత్తం ప్రార్థించుటకు, విజ్ఞాపన చేయుటకు, నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి దేశక్షేమం కొరకు మనం ప్రార్థించవలసినటువంటి భారం యేసయ్య మనపై పెట్టాడు. ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి గమనించినట్లయితే, ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండా వాళ్ళని కోరెను, కానీ ఆయన మరగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యం వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూసి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదనెను. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను. అందుకు ఆమె, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు, దెయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమంటి యేసయ్య, వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యంలో ఉన్నటువంటి సత్యములను గ్రహించినట్లుగా నీ కృపను అనుగ్రహించండి. వినువారును గ్రహించుటకు నీ ఆత్మ సహాయం అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మనము కనాను స్త్రీ గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈమె తూరు సీదోనుల ప్రాంతంలో చెందినటువంటి కుమార్తె. ఆమె సురోఫెనికయ వంశస్థురాలు, గ్రీసు దేశస్థురాలు. ఈమె కుమార్తె దెయ్యం పట్టి ఆమెను బహుగా పీడించుచుంది. ఆ కుమార్తె బహుగా వేదన పడుతూ ఉంది, బాధపడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు తూరు సీదోను ప్రాంతములకు వస్తున్నాడని ఆమె విని, ఏ విధం చేత అయినా ఆమె కుమార్తె బాగుపడాలని ఆశపడింది. యేసు ప్రభు 3.5 సంవత్సరములు ఆయన సేవా జీవితంలో అనేక ప్రాంతాలు సంచరించుచు, అనేక గ్రామాలు తిరుగుచు, పట్టణములలో ఆయన సంచరించుచు, అనేక మంది రోగులను బాగు చేయుచు, వ్యాధిగ్రస్తులను, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని, అంగవైకల్యం కలిగినటువంటి వారిని, ఎంతోమందిని ఆయన బాగు చేయుచు, వారి మీద కనికరపడి, జాలిపడి, వారిని లేవనెత్తి వారిని బాగు చేసినటువంటి దేవుడు యేసు ప్రభు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చారని, ఆయన రక్షణ సువార్తను ప్రకటించుచు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి ప్రజలకు బోధించుచు ఆయన సంచరించుచున్నటువంటి దినముల్లో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్య ప్రాంతములలో నివసించేటువంటి వారు కూడా యేసు ప్రభు గురించి విన్నారు. యేసు ప్రభు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడని చుట్టుపక్కలంతా కూడా వ్యాపించిపోయింది. జన సమూహము యేసయ్య ఎక్కడికి వెళ్తున్నప్పుడు జన సమూహం ఆయనను వెంబడించుకుంటూ వచ్చేవారు. ఒలీవల కొండ మీద కూర్చొని ఆయన వాక్యాన్ని ఉపదేశించుచున్నప్పుడు జన సమూహం విస్తారంగా వచ్చి రోగులను తీసుకుని వచ్చేవారు. పక్షవాయువు గల వారిని మోసుకుంటూ వచ్చేటువంటి వారు, చనిపోయిన వారిని యేసయ్య లేపేటువంటి వాడు. అనేకులు ఆయన యొద్దకు వచ్చి బాగుపడుతూ ఉన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో, గలిలయ సముద్ర తీర ప్రాంతాలలో ఆయన కూర్చొని ఆయన నోట నుండి వచ్చేటువంటి దయగల మాటలు ప్రజలు విని మేలు పొందేవారు, బాగుపడేవారు, స్వస్థత పొందేవారు. ఈ వార్త అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల, చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికి కూడా వ్యాపించిపోయింది. యేసయ్య ఎక్కడికి వెళ్తున్నాడో అని ముందుగా తెలుసుకొని ఆయన కంటే ముందుగానే అక్కడికి వెళ్ళి కూర్చునేటువంటి వారు. ప్రజలు తండోపతండాలుగా ఆయనను వెతుక్కుంటూ వచ్చేటువంటి వారు. ఈ విషయము తూరు సీదోను ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కూడా తెలిసింది.
అందుకని యేసయ్య ఏమనుకున్నాడంటే తూరు సీదోను ప్రాంతమునకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండా వాళ్ళని కోరెను కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను. ఇట్లాంటి రక్షకుడు, ఇట్లాంటి పరమ వైద్యుడు, మరి ఇటువంటి దేవుణ్ణి మరి ఎవరు మరుగు చేయగలరు? ఆయన ఎక్కడున్నాడు, ఆయన రేపు ఎక్కడికి వెళ్తాడు అని ముందుగానే కనుక్కొని మరి ఆయన యుద్ధకి మరి పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి జన సమూహంకి ఆయనను మరుగు చేయలేకపోయారు. అందుకని లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 31వ వచనం నుంచి గమనించినట్లయితే, అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యం అధికారముతో కూడినదై ఉండెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి, విశ్రాంతి దినమున వారికి బోధించుచున్నాడు, ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడతా ఉన్నారు. ఈయన మరియమ్మ కుమారుడు కాదా, వడ్లవాణి కుమారుడు కాదా, ఈయన ఏ విధంగా బోధించగలుగుతున్నాడు, ఇంత అధికారంతో ఏ విధంగా మాట్లాడుతున్నారని ఆయన బోధ వినేవారు ఆశ్చర్యపడ్డారు. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన వాడొకడు ఉండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయవలనని వచ్చితివా? నీవెవడవో నేనెరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, ఇతడిని వదిలిపొమ్మని దానిని గద్దింపగా దెయ్యము వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయిను. చూడండి, ఆయన సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు సమాజ మందిరంలో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన వాడొకడు ఉండెను. వాడు నజరేయుడైన యేసు. చూడండి, దెయ్యం పట్టినటువంటి వాడు యేసుని గుర్తుపట్టాడు. ఆయన ఎవరు అని, నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయవచ్చితివా? చూడండి, వాటికి అర్థమైపోయింది, మమ్మల్ని నేను ఇక్కడ ఉండనీయడు, మమ్మల్ని నశింపజేస్తాడు, మమ్మల్ని ఇక్కడ నుండి పారదోలుతాడని దెయ్యాలు గుర్తుపట్టి గడగడలాడిపోతున్నాయి. నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేక వేసెను. ఎవరు మాట్లాడుతున్నాడు? ఆ అపవిత్రపు దెయ్యపు ఆత్మ మాట్లాడుతున్నది, నీవు పరిశుద్ధుడవు, దేవుని కుమారుడవు అని. నిజంగా మనలో నివసించేటువంటి యేసయ్య మనలో ఉన్నప్పుడు మరి ఇతరులు మనల్ని చూసి గుర్తుపట్టగలుగుతారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వారు నిజంగా వీరు యేసయ్యను వెంబడించేటువంటి వారు, యేసయ్యను అనుసరించేటువంటి వారు, వీరు యేసయ్య బిడ్డలు అని మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మన ప్రవర్తనను చూసి మరి గుర్తుపడతారు. అందుకు యేసు, ఊరకుండుము, ఇతడిని వదిలిపోమ్మని గద్దింపగా దెయ్యము వారిని వదిలి వారి మధ్యలో పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయిను. చూడండి, దెయ్యం వాడిని పడద్రోసి వాడిని విడిచి వెళ్ళిపోయింది. మరి వానికి ఏ హాని కూడా చేయలేదని ఇక్కడ వ్రాయబడి ఉంది. యేసయ్య గద్దించినప్పుడు అది పారిపోయింది. చూడండి, దెయ్యపు ఆత్మలు మరి మనుషులను పట్టినప్పుడు ప్రజలకి హాని చేస్తూ ఉంటాయి. ఏ వ్యక్తిలో అయితే ఒక దురాత్మ పట్టి, ఒక అపవిత్రాత్మ పట్టి ఉన్నాడో వాడికి హాని చేయడానికి చూస్తుంది. మరి అపవిత్రాత్మ పట్టినప్పుడు మరి వాడు విలవిలలాడిపోతాడు. వాడేం చేసేది వాడికి అర్థం కాదు. వాడు మరి ఎన్నో రకములుగా వ్యాధి బాధలకి గురైపోతాడనమాట. అందుకని మరి ఇక్కడ దెయ్యము వానికి ఏ హాని కూడా చేయలేదు, వాడిని విడిచిపోయింది. ఎందుకంటే యేసయ్య గద్దించాడు కాబట్టి ఆ దెయ్యం వాడిని విడిచి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి వారు విస్మయం పొందారు. ఇది ఎట్టి మాట, ఈయన అధికారంతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అది వదిలిపోయినని ఒకనితో ఒకడు చెప్పుకొనిది. అక్కడ ఉన్న వారు ఆశ్చర్యపోతున్నారు. ఈయన మాటలో ఎంత అధికారం ఉంది, ఈయన గద్దించగానే దెయ్యం పారిపోయింది ఏంటి, ఈయనకి ఎంత అధికారం, ఈయన మాట ఎటువంటి మాట, ఎంత అధికారంతో కూడుకున్నటువంటి మాట. అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతముల యందంతటా వ్యాపించెను. చూడండి, ఆయనను గూర్చినటువంటి వార్త అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల వారందరికి కూడా వ్యాపించిపోయింది. ఈయన నిజంగా
మరి అధికారం కలిగినటువంటి వాడు. ఈయన నిజంగా మరి గొప్ప కార్యములు చేసేవాడు. దెయ్యపు ఆత్మలను గద్దించినప్పుడు అవి వాడిని విడిచి పారిపోతున్నాయి. ఈయన ఎటువంటి మరి వ్యక్తి, ఈయనకెంత అధికారం ఉంది అని చుట్టుపక్కల కూడా అంతా వ్యాపించిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో యేసయ్యను ఎవరు మరుగు చేయగలరు? యేసు ప్రభు తూరు సీదోను ప్రాంతములకు వచ్చినప్పుడు ఆమె తెలుసుకుంది, ఏదో రకంగా యేసయ్య ఎక్కడికి వస్తాడు, ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడుంటాడు, ఎక్కడ కలుస్తాడు, ఆయన దగ్గరికి వెంటనే వెళ్ళిపోవాలి, నా కుమార్తె కోసం ఆయనని వేడుకోవాలి అని మరి ఆమె వెంటనే కనుక్కుంటూ ఆయనని మరి గమనించి ఆయనను వెంబడించి మరి ఆయన వచ్చేటువంటి ప్రాంతాలలోకి ఆమె మరి ఆయనని చేరుకోగలిగినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. మరి తూరు సీదోను ప్రాంతంలోకి వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికీ తెలియకుండా వాళ్ళని కోరెను, కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని, చూసారా, యేసయ్య గురించి విన్నది. యేసుప్రభు ఒక్కడే నా బిడ్డను విడిపించగలడు, యేసయ్య ఒక్కడే నా బిడ్డను కాపాడగలడు, యేసయ్య ఒక్కడే ఆ అపవిత్రాత్మ దుష్ట శక్తుల నుండి విడిపించగలిగినటువంటి సమర్థుడు అని ఆమె నమ్మింది. ఆమె కూడా మరి అనేక మంది వైద్యుల దగ్గరికి, మరి అనేక రకములైనటువంటి మందులు ఆమె వాడి ఉండొచ్చు, ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు, మంత్రతంత్ర శక్తుల దగ్గరికి తీసుకొని వెళ్ళి ఉండొచ్చు. మరి తూరు సీదోను ప్రాంతాలు అన్య ప్రాంతాలు, విగ్రహారాధనతో కూడినటువంటి ప్రాంతాలు. మరి అటువంటి వారు ఎన్నో ప్రయత్నాలు వారు చేసి ఉంటారు, ఎన్నో తిప్పలు పడి ఉంటారు. కానీ ఎవరి ద్వారా కూడా ఆమె కుమార్తె బాగుపడలేదు. కానీ యేసయ్య గురించి ఆమె విని అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడ్డది. అయ్యా, నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు శరణ్యం, నా కుమార్తెను బాగు చేసేవారు ఎవరు కూడా లేరు, ఎన్నో ప్రయత్నాలు చేశావు ప్రభువా, నా కుమార్తె మరి దెయ్యపు ఆత్మల చేత పట్టి పీడించబడుతుంది, నా కుమార్తె బహు బాధపడుతుంది ప్రభువా అని ఆయన కాళ్ళ మీద పడిపోయింది ఆమె. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. గ్రీసు దేశస్థం అంటే భయంకరమైన విగ్రహారాధన, మరి ఎన్నో దేవతలు దేవుళ్ళు ఉండేటువంటి ప్రాంతం, ఎన్నో పూజలు పునస్కారాలు చేయబడేటువంటి పట్టణం. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఆ స్త్రీ నా కుమార్తెను యేసయ్య ఒక్కడే విడిపించగలడు అని విని ఆయన పాదాల మీద పడి ఆమె ఏమంటుందంటే, ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనిను. చూసారా, ఆమె ఏమనింది, ఏమి వేడుకుంటుంది యేసయ్యను? నా కుమార్తెలో ఉన్నటువంటి దెయ్యంని వెళ్ళగొట్టు ప్రభువా అని ఆమె వేడుకుంటుంది. మరి ఆ కుమార్తె మరి బహు వేదన పడుతుంది అని మరొక దగ్గర వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 33 వచనాల వరకు కూడా ఇదే సంఘటన వ్రాయబడి ఉంటుంది. అక్కడ ఆమె కుమార్తె బహు బాధపడుతున్నట్టుగా అక్కడ వ్రాయబడి ఉంది. ఎందుకంటే ఒక దురాత్మ మరి ఒక వ్యక్తిని పట్టినప్పుడు ఆ దురాత్మ స్వాధీనంలో ఉంటాడు వాడు. ఆ దురాత్మ ఎటు నడిపిస్తే అటు నడుస్తాడు, ఏ ఆలోచన చేత నడిపిస్తే ఆ ఆలోచన చేస్తాడనమాట. మరి చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకంలో జరిగేటువంటి హత్యలు, లోకంలో జరిగేటువంటి మానభంగాలు, లోకంలో జరిగేటువంటి మరి మోసాలు, మరి ఆత్మహత్యలు, మరి ఎన్నో రకములైనటువంటి మరి దుష్ట కార్యాలు, వీటన్నిటికీ కారణం ఏంటంటే దురాత్మ శక్తుల ప్రభావం. దురాత్మలు మనుషులలోకి ప్రవేశించినప్పుడు ఆ దురాత్మ ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడుస్తూ ఉంటాడు. వాడికి నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆరోగ్యం ఉండదు. మరి వాడికి తిండి, ఆహారము, మరి సరైనటువంటి వస్త్రములు ధరించుకోవడము, సంతోషం ఉండదు. మరి ఏ రకంగా కూడా వాడి జీవితంలో నెమ్మది లేక, అందుకని మనము పరిశుద్ధ లేఖనముల్లో గమనించినట్లయితే మరి దురాత్మ శక్తులు మనుషులకు అనారోగ్యాన్ని కూడా కలగజేస్తాయి. అందుకనే యేసయ్య దురాత్మలను వెళ్ళగొట్టేటప్పుడు
చెవిటి దెయ్యమా వీడిని విడిచి వెళ్ళమన్నప్పుడు వాడు వినగలిగాడు. మరి 18 సంవత్సరాల నుంచి వంగిపోయినటువంటి స్త్రీ, నడుము వంగిపోయినటువంటి స్త్రీ, ఆమెలో ఉన్నటువంటి దురాత్మను వెళ్ళగొట్టినప్పుడు ఆమె చక్కగా నడవగలిగింది. చూసారా, దురాత్మ శక్తులు ఒక మనిషికి హాని చేయగలవు, ఒక మనిషికి కీడు చేయగలవు, ఒక మనిషికి మరి నా జీవితం ఎందుకు, ఇంకా నేను చనిపోతే బాగుండు, నా ద్వారా ఎవరికి ఉపయోగం అని ప్రేరేపణ ఇవ్వగలవు దురాత్మ శక్తులు. కాబట్టి దేవుని బిడలముగా మనం జీవించాలి, ఆయన పాదాల మీద పడాలి. ఆ స్త్రీ ఏమంటుందంటే, అయ్యా నా బిడ్డను ఈ దురాత్మ శక్తుల నుండి విడిపించు. చూడండి, మనం కూడా మరి మనవారి కొరకు, మనవారి రక్షణ కొరకు దేవుణ్ణి వేడుకోవాలి. ఒకవేళ మరి చెడ్డ కార్యములు కలిగిన వారిని బట్టి, దురాత్మ కార్యములు చేసేటువంటి వారిని బట్టి, ఇష్టానుసారంగా వారు మరి నడుచుకునేటువంటి వారి రక్షణార్థం దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకోవాలి. ఈ స్త్రీ వచ్చి దేవుని దగ్గర ఆయన పాదాలు పట్టుకుంది. ప్రభువా, నా కుమార్తెను విడిపించు, ఆ దురాత్మ శక్తి నుండి విడిపించు అని ఆమె వేడుకుంటుంది. ఆయన ఆమెను చూచి 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 27వ వచనం, ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. చూడండి, యేసుప్రభు ఏమంటున్నాడంటే, నేను ఇజ్రాయేళ్ల యుద్ధకే నేను పంపబడ్డాను, మరి వారిని రక్షించడానికే నేను ఈ లోకంలోకి వచ్చాను. పిల్లలు ముందే తృప్తి పొందాలి కదా, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదనెను. పిల్లలు అంటే ఇజ్రాయేలీలు, కుక్క పిల్లలు అంటే అన్యజనులు. మరి పిల్లలు తినే రొట్టె కుక్క పిల్లలకి ఏ విధంగా వేయగలము అని యేసయ్య అన్నప్పుడు, అందుకు ఆమె నిజమే ప్రభువా, నిజమే ప్రభువా అని ఆమె మాట్లాడుతుంది. చూడండి, యేసయ్యతో ఆమె మాట్లాడుతుంది, ఆమె సంభాషణ ఆ విధంగా కొనసాగుతుంది. అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవే రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. అంటే అసలు ఈమె ఎంత సమర్పణతో వచ్చిందంటే, నా కుమార్తె బాగుపడితే తప్ప నేను ఇక్కడి నుంచి నేను వెళ్ళను, నా కుమార్తెను యేసయ్య బాగు చేయాలి అని ఆశపడింది. ఎంతసేపు అయినా ఆయనతో మాట్లాడుతుంది, ఆయనను బతిమాలుకుంటుంది, ఆయన పాదాల మీద పడింది. ప్రభువా, పిల్లలు తినే రొట్టె ముక్కలు, పిల్లలు బల్ల మీద కూర్చొని తింటా ఉంటే 1-2 ముక్కలు కింద జారిపడ్డప్పుడు బల్ల కింద పడే ముక్కలని కుక్కలు ఏరుకొని తింటాయి కదా ప్రభువా, మరి ఆ విధంగా నా కుమార్తెను బాగు చేయమన్నప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, అందుకు ఆయన ఈ మాట చొప్పున, వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు, దెయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య మాటలో ఎంత శక్తి ఉంది చూడండి. యేసయ్య మాటలో దెయ్యము పారిపోతుంది. అధికారం కలిగినటువంటి ఆయన మాటలో ఏ రోగమైనా, ఏ వ్యాధైనా, ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా యేసయ్య మాటతో మరి విడుదల పొందుకుంటుంది. కాబట్టి యేసయ్య మాట సెలవిచ్చేంత వరకు కూడా ఆమె యేసయ్యను విడిచిపెట్టలేదు. ప్రభువా, నా కుమార్తెను బాగు చేయి. వెంటనే యేసయ్య, అమ్మ వెళ్ళు, నీ మాట చొప్పున, నీ నమ్మిక చొప్పున నీ కుమార్తె బాగుపడిందని చెప్పినప్పుడు ఆమె ఇంటికి వెళ్ళి తన కుమార్తె మంచం మీద పడుకొని ఉండుటయు, దెయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. ఎంత గొప్ప కార్యం చూడండి. యేసయ్య నోటి మాట సెలవిచ్చినప్పుడు ఆమె కుమార్తె బాగుపడింది. దెయ్యం ఆ కుమార్తెను విడిచి వెళ్ళిపోయింది. ఆ కుమార్తె మంచం మీద పడుకొని చక్కగా నిద్రపోతూ ఉంది. మరి ఎంతకాలమైందో ఆమెకి నిద్ర లేక, ఎంతకాలమైందో ఆమెకి నెమ్మది లేక, మరి ఆ దురాత్మ ఆమెను విడిచి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. తూరు, సీదోను ప్రాంతాలు, అన్య ప్రాంతాలలో కూడా యేసయ్య సంచరించి ఆయన అనేకులను బాగు చేశాడు. చూడండి, మరి ఏలియా కాలంలో కూడా మరి ఆయన ఏ విధంగా అన్య ప్రాంతాలలో మరి గొప్ప కార్యాలు జరిగించాడంటే, రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం చూడండి. అంతటా యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండుము,
నిన్ను పోషించుట కాచుట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చుతిని. చూసారా, యేసయ్య మరి ఆ దినముల్లో కూడా దేవుడు ఆయన ప్రవక్తలను పోషించాడు, ప్రవక్తలను పంపించి మరి అక్కడ గొప్ప కార్యాలు దేవుని గురించి అన్యజనులు రక్షణ పొందేటట్లుగా దేవుని గురించి మరి తెలియజేశాడు. దేవుడు గొప్ప కార్యాలు అన్యజనుల మధ్యలో చేశాడు, వారిని రక్షించుకున్నాడు. మరి ఏ భేదం లేదు, ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో ఆయన అందరికీ కూడా తండ్రిగా దేవుడిగా ఉంటాడు. మరి రక్షణ పొందినటువంటి వారు ఆయనకు పిల్లలుగా ఉంటారని ఆయన వాగ్దానం ఇచ్చాడు. అదేవిధంగా మరి మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఇదే సంఘటన వ్రాయబడి ఉంది. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. దెయ్యము పట్టి బహు బాధపడుచుంది. దెయ్యం పట్టినప్పుడు శరీరంలో బలహీనతలు కలుగుతాయి, వ్యాధి బాధలు కలుగుతాయి. శరీర బలహీనతలు వచ్చినప్పుడు మరి శరీర రీతిగా కూడా బలహీనతలు వస్తాయి మనిషికి. కానీ దురాత్మ శక్తులు కూడా మనిషికి అనారోగ్యాన్ని కలగజేస్తాయని మనం ఇక్కడ గమనించాలి. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. దురాత్మ శక్తులు పట్టినప్పుడు మరి ఒకడు సమాధులలోకి వెళ్ళి మరి రాళ్లతో తన్ను తాను గాయపరుచుకుంటూ ఎన్నో రకములుగా వేదన పడ్డాడు. అతన్ని ఎవరు ఆపలేక మరి సంఖ్యలు బిగించి వాడిని బంధించాడు. చూడండి, దురాత్మ శక్తులు మనిషిని మరి బాధ పెడతాయి, వాడికి నెమ్మది లేకుండా చేస్తాయి, విశ్రాంతి లేకుండా చేస్తాయి, బాధ పెడతా ఉంటాయి. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయన చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనెను. చూడండి, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని ఆటంకపరిచే వారు కూడా ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కొన్నిసార్లు మనకి ఓపిక ఉండదు, గొప్ప కార్యాలు చూసేంత వరకు మరి ఓపిక ఉండదు, నిరీక్షణ ఉండదు. మనం అడుగుతాం కానీ దానిని నమ్మలేము, అడుగుతాం కానీ చేస్తాడో లేదో అనుకుంటాం. మరి అటువంటి ఆటంకాలు మనకి ఎన్నో ఎదురవుతాయి. ఆ దేవుని దగ్గరికి వెళ్తే ఏం బాగైద్ది? మంత్రతంత్ర శక్తుల దగ్గరికి వెళ్ళు, ఆ దేవుడేమన్నా బాగు చేస్తాడా? మంచి మంచి డాక్టర్లు ఉన్నారు, వెళ్ళండి. చూడండి, ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నది. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు ఇంటి వారైనా నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. కొన్నిసార్లు దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు, కొన్నిసార్లు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఆయన మరి మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. వీరి ఓపిక ఎంతవరకు ఉంది, వీరి యొక్క నమ్మిక ఏ విధంగా ఉంది, వీరి యొక్క నిరీక్షణ ఏ విధంగా ఉంది అని మనల్ని ఆయన పరీక్షించినప్పుడు మనము ఓపికతో, నిరీక్షణతో ఆయన వైపు మనము చూడాలి. ఎంతసేపు ఎదురు చూడాలంటే ఆయన కరుణించే అంతవరకు కూడా మనము ఆయన వైపు మనం చూడాలి. ఆయన కరుణించినప్పుడు, ఆయన దయదలిచినప్పుడు, ఆయన కటాక్షము మనపైన వచ్చినప్పుడు మనం బాగుపడతాం. ఎందుకంటే మరి దాసుడి కన్నులు తన యజమానుడి చేతి తట్టు చూచినట్లు, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించేంతవరకు మనం ఆయన వైపు చూడాలని దావీదు మహారాజు సెలవిచ్చాడు. ఈ విధంగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తె బహు బాధపడుతుందయ్యా, నన్ను కాపాడు, నన్ను మరి రక్షించు అని ఆయనను వేడుకున్నప్పుడు మరి ఆయన ఏమన్నాడంటే, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడవు మొక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. చూసారా, యేసయ్య ఏమంటున్నాడంటే, అమ్మ, నీ విశ్వాసం చొప్పున నీకు అవునుగాక. నీకెంత విశ్వాసం ఉంది? యేసయ్య బాగు చేస్తాడని నమ్ముతున్నావా?
యేసయ్య నన్ను కరుణిస్తాడని నమ్ముతున్నావా? యేసయ్య నాకు గర్భఫలం ఇస్తాడని నమ్ముతున్నావా? యేసయ్య నాకు ఉద్యోగం ఇస్తాడని నమ్ముతున్నావా? యేసయ్య నాకు గొప్ప రక్షణ ఇచ్చాడు, ఆయన దగ్గర సమస్తము ఉన్నాయి, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు అని మరి నమ్ముతున్నావా? చూడండి, నీ విశ్వాసమును బట్టి నీకు జరుగునుగాక. అన్య ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని దేవుడు కరుణిస్తూ ఉన్నాడు. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మోయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయిల్లో అనేక మంది విధవరాండ్రులను ఏలియా సీదోనులోని సారెపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. చూసిండ్రా, ఇజ్రాయిల్లో ఎవరి యొద్ద కూడా ఆయన పంపబడలేదు. కానీ పోషించాలంటే ఇజ్రాయిల్లో మరి ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది కాపాడగలరు, ప్రవక్త కదా అని చేర్చుకోగలరు. కానీ మరి సారెపతులో ఉన్నటువంటి విధవరాలి యొద్దకు ఆయన పంపబడ్డాడు. దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ విధంగా మరి అన్య ప్రాంతంలో ఉన్నటువంటి సీదోనులోని సారెపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. చూడండి, ఎందరైతే యేసయ్యను అంగీకరిస్తారో, కులము లేదు, మతము లేదు, జాతి లేదు, వంశం లేదు, ఎవరినైనా ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన కరుణించేటువంటి దేవుడు, ఆయన బాగు చేసేటువంటి దేవుడు. అందుకనే ఆయన అన్యజనులను కూడా ఆయన రక్షించుకోగలిగాడు, అన్య ప్రాంతంలో ఉన్నటువంటి వారిని ఆయన రక్షించగలిగాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 13వ వచనంలో చూడండి, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణపు వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది ఉందరు. ఆయన ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఆయన పుట్టిన ప్రాంతంలో ఉన్నటువంటి వారే యేసయ్యను నమ్మలేదు. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఆయన మాటలు యందు విశ్వాసం ఉంచలేదు. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. అందుకని ఏమంటున్నాడంటే, బెత్సయిదా ఇక్కడ చేసిన అద్భుత కార్యాలు తూరు సీదోను ప్రాంతాల్లో చేయబడి ఉంటే వారు గోనె పట్ట కట్టుకొని వారు రక్షణ పొంది ఉండేటువంటి వారు. మరి ఆ విధంగా అన్యజనులు రక్షణ పొంది ఉండేవారు, వారు మారు మనసు పొంది ఉండేవారు. అయినను విమర్శకాలమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండును. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటలు పుట్టినది మొదలుకొని వింటున్నాం. దేవుని నమ్మిన కుటుంబములలో దేవుని సేవకుల పిల్లలుగా మరి పుట్టుకతోనే క్రైస్తవులుగా పుట్టినాము. కానీ దేవుని మాటలు అంగీకరిస్తున్నామా? ఆయన మాటలందు విశ్వాసం ఉంచుతున్నామా? ఆయన గొప్ప కార్యాలను మనం గ్రహించగలుగుతున్నామా? మన జీవితాలను మార్చుకుంటున్నామా? మనం రక్షింపబడుతున్నామా? మన జీవితాలు మారుతున్నాయా? చూడండి, మీ మధ్యలో జరిగిన గొప్ప కార్యాలు అన్య ప్రాంతాలలో, అన్య ప్రజలలో జరిగి ఉంటే వారు మారు మనసు పొంది ఉండేవారు. విమర్శ కాలమందు వారు గొప్పవారుగా ఎంచబడతారని యేసయ్య చెప్తున్నాడు. కాబట్టి మనం ఏ విషయంలో గర్వపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు గొప్పవాడు, రక్షకుడు అని తెలుసుకున్నాము. కానీ ఆయన మాటలు అంగీకరిస్తున్నామా? ఆయన మాటలు విని గైకొనిన వారే గొప్పవారని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన మాటలను అంగీకరించి ఆయన మాటలకు విధేయత చూపుదాం. అంత మాత్రమే కాదు, అపవిత్రాత్మ పట్టినటువంటి ఒకడు మరి ఎంత వేదన పడ్డాడో, ఎంత బాధపడ్డాడో, ఎన్ని వ్యాధులు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, మరి వాడికి నెమ్మది లేక, విశ్రాంతి లేక బహువేదన పడుతూ ఉన్నాడు. అయితే మనం ఇప్పుడు గమనించేది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు దేవుని శక్తిని మనం పొందుకుంటాం. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటారో దేవుని ఆత్మ వారిని నడిపిస్తూ ఉంటుంది. వారికి నెమ్మది, సంతోషము, సమాధానము కలిగి జీవిస్తాడు. దేవుని ఆత్మను మనము కలిగి ఉన్నప్పుడు శరీరములో ఆరోగ్యము, సంతోషము, అంత మాత్రమే కాదు, ఎవ్వరు ఇవ్వలేని సమాధానాన్ని మనం కలిగి ఉంటాం. మనం ఆదరించబడతాం. దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. దేవుని వాక్యం మనల్ని నిబ్బరపరుస్తుంది. దేవుని వాక్యం మనల్ని సంతోషింపజేస్తుంది. దేవుని వాక్యం మనల్ని
బ్రతికిస్తుంది. కాబట్టి దేవుని శక్తిని మనం పొందుకొని ఉండాలి. దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి. దేవుని పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక యూదయ సమరయ దేశముల యందంతటా సువార్తను ప్రకటించమని దేవుడు సెలవిచ్చాడు. గనుక మనం ఎప్పుడైతే దేవుని శక్తిని పొందుకుంటామో, ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకుంటామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడో అనేకులకు మనం బోధించగలం, అనేకులకు ఆయన రక్షణ సువార్తను తెలియజేయగలం. రక్షణ పొందండి, మారు మనసు పొందండి, మరి యేసయ్యను అంగీకరించండి, మీ జీవితాలను మార్చుకోండి అని మనం ఇతరులకు చెప్పగలిగేటువంటి ధైర్యం మనం పొందుకొని ఉంటాం. కాబట్టి దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు మనలో శక్తి ఉంటుంది, మనలో ధైర్యం ఉంటుంది, మనము నిబ్బరం కలిగి ఉంటాం, మనం కలవరపడము, మనం జడియము, ధైర్యంగా మనం జీవించగలం. కాబట్టి విశ్వాసంతో వచ్చినటువంటి కనాను స్త్రీ యేసయ్య పాదాల మీద పడింది. ప్రభువా, నా కుమార్తెను విడిపించు, దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న కుమార్తె విడుదల పొందింది. తల్లి సంతోషంగా వెళ్ళినప్పుడు ఆ కుమార్తె మరి చక్కగా విశ్రాంతి తీసుకుంటుంది. కాబట్టి మరి ఆ కుమార్తె ఆ క్షణమందే స్వస్థత పొందుకోగలిగింది. కాబట్టి ఈ దినమున యేసయ్య దగ్గరకు వచ్చినట్లయితే ప్రతి విధమైన చెడుతనం నుండి ఆయన విడిపించగలిగినటువంటి దేవుడు. ప్రతి విధమైన పాపపు వ్యసనముల నుండి, మరి దురలవాట్ల నుండి ఆయన విడిపించగలడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్యను అంగీకరించినట్లయితే యేసయ్య మనకి నెమ్మది, యేసయ్య మనకి సంతోషము, సమాధానం ఆయన ఇవ్వగలడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చాడు. గనుక కనాను స్త్రీ ఏ విధంగా తన కుమార్తెను మరి బాగు చేసుకుందో యేసయ్య దగ్గరికి వచ్చి, అదేవిధంగా మనము మన కుటుంబాలని, మన బంధుమిత్రులను, మన రక్త సంబంధికులను యేసయ్య దగ్గరికి నడిపించి వారిని కూడా వారు కూడా రక్షణ పొందేటట్లుగా మనము వారి నిమిత్తం ప్రార్థిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.